లైంగిక దాడి నిందితుడిని పోలీసులు ఎలా వెంటాడారో తెలుసా? నిందితుడి కోసం డ్రోన్లతో జల్లెడ పట్టిన పోలీసులు. బంధువుల ఇంటికి వెళ్లి షర్ట్ మార్చుకుని వెళ్లిపోయిన రామ్దాస్. చెరకు తోటలో దాక్కున్న నిందితుడిని పట్టించిన పోలీసు సునకాలు. నిందితుడు రాజకీయంగానూ యాక్టివ్. గత ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులతో ఫోటోలు. దోపిడీలు, దొంగతనాల కేసుల్లో జైలు శిక్ష. 2019 నుంచి బెయిల్ పైనే నిందితుడు. మహారాష్ట్రలోని పూణే స్వర్గేట్ బస్ స్టేషన్ లో బస్సు కోసం వేచి చూస్తున్న యువతిపై లైంగిక దాడికి తెగబడిన నిందితుడు దత్తాత్రేయ రామ్దాస్ ను 75 గంటల తర్వాత గత రాత్రి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో జరిగిన ఈ ఘటన దుమారం రేపడంతో తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం నిందితుడి కోసం వేట ప్రారంభించింది. ఈ క్రమంలో 13 పోలీసు బృందాలు నిందితుడి కోసం వేట కొనసాగించాయి. డ్రోన్లు, 100 మంది పోలీసులు పూణే, దానిని ఆనుకుని ఉన్న జిల్లాలను జల్లెడ పెట్టారు. మరోవైపు పూణేలో అఘాయిత్యానికి తెగబడిన నిందితుడు గురువారం రాత్రి 10:30 సమయంలో ఓ బంధువు ఇంటికి వెళ్లాడు. రామ్దాస్ చేసిన దారుణం గురించి వారికి అప్పటికే తెలిసి ఉండటంతో వారు వెంటనే పోలీసులను అప్రమత్తం చేశారు. ఆ ఇంటి నుంచి వెళ్లిపోవడానికి ముందు రామ్దాస్ ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాడు. తాను తప్పు చేశానని, పోలీసులకు లొంగిపోతానని వారికి చెప్పి వెళ్లిపోయాడు. నిందితుడు షర్ట్ మార్చుకున్నట్లు గుర్తించిన పోలీసులు డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపారు. అవి నిందితుడు తప్పించుకున్న మార్గాన్ని పసిగట్టాయి. చివరికి బంధువుల ఇంటి సమీపంలో ఓ కాలువ ప్రక్కనున్న చెరుకు తోటలో అతడు దాక్కున్నట్టు సునకాలు గుర్తించాయి. గ్రామస్తుల సహకారంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పూణేకు తరలించారు. అక్కడ అతడిని అరెస్ట్ చేసినట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారికంగా ప్రకటించింది. శ్రీరూర్కు చెందిన 37 ఏళ్ల నిందితుడిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. శ్రీరూర్, షికాపూర్ సహా పలు స్టేషన్లలో 6 కేసులు నమోదయ్యాయి. దోపిడీ, చోరీలు వంటి కేసులు కూడా రామ్దాస్ పై నమోదయ్యాయి. 2019లో లోన్ తీసుకుని కారు కొనుగోలు చేసిన నిందితుడు పూణే అహిల్యానగర్ రూట్ లో నడిపేవాడు. వృద్ధులను ఎక్కువగా లక్ష్యంగా చేసుకునేవాడు. లిఫ్ట్ ఇచ్చేవాడు. వారు కారులో ఎక్కిన తర్వాత నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కత్తితో బెదిరించి నగలు, డబ్బు దోచుకుని పరారయ్యేవాడు. 2020లో ఓ దోపిడీ కేసులో 6 నెలల జైలు శిక్ష కూడా అనుభవించాడు. తర్వాత పలు కేసుల్లో బెయిల్ పై ఉన్నాడు. అంతేకాదు రామ్దాస్ రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా ఉండేవాడు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు నాయకులతో అతను కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గునాద్ గ్రామంలోని సంఘర్ష్ ముక్తి సమితిలో సీటు కోసం పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యాడు.